హాయ్ బడీస్. ఈరోజు మన ఎంతో ట్రెడిషనల్ అయిన స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని పాలు వేసుకోవాలి. నెక్స్ట్ దానికి సరిపడా మూందాల్ని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మూందాల్ని కూడా మంచిగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకొని వాటర్ అండ్ మూందాలు రెండు స్టవ్ మీద పెట్టేసి మిడిల్లో అలా కలుపుతూ ఉండాలన్నమాట. మనకి రైస్ కంటే కొంచెం ఎసురు ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మెత్తగా అవ్వాలి కాబట్టి. మొత్తం వాటర్ అంతా ఒక 90% ఇంకిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కుక్ రైస్ కూడా బాగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఫుల్గా మన గడ్డతోటి బాగా ఎనిపేసిన ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నేను బెల్లాన్ని వేస్తున్నాను. ఇది బెల్లం తురుము కాబట్టి ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. పెద్దగా ఎక్కువ శ్రమ అయితే పడాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల చాలా సేపు ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా గట్టిగా అయితే ఉండదన్నమాట. నేను చేసినట్లుగానే మీరు ఒకసారి ట్రై చేస్తే ఇలా బెల్లాన్ని మొత్తం కలిపేసి దాంట్లో నుంచి వస్తున్న నీళ్ళు కూడా మొత్తం ఇనికిపోయే వరకు మనం కొంచెం తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తుంది. ఇట్లా మొత్తం తిప్పేసిన తర్వాత మనం చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం చూసుకుని ఇలా వాటర్ కూడా దాంట్లో నుంచి ఎగిరిపోతాయి. నెక్స్ట్ లాస్ట్లో హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇదంతా సేమ్ మెజర్మెంట్స్తో ఉన్న గ్లాసే యూస్ చేశాను నేను. హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని ముందుగానే కాచి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇది కూడా దీంట్లోకి కలిపేసి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసి ఇంకొక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ కొంచెం పచ్చివాసన అట్లా వస్తుంది కదా, మ్యాక్సిమం అయితే రాదు, బట్ కొంచెం మందికి కొంచెం అలా ఉంటుంది కాబట్టి మొత్తం కలిపేలాగా అలా ఉంచి లాస్ట్లో 2 ఇలాచీస్ తీసుకొని రోట్లో ఇలా దంచుకోవడము, లేకపోతే మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేయండి. తర్వాత ఆ మిక్చర్ మొత్తం యాలక్కాయలు పొడి వేసి ఇంకొక ప్యాన్లో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అన్నీ వేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు కోకోనట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ తినను కాబట్టి నేను కోకోనట్ వేయట్లేదు. ఇలా మొత్తం గోల్డ్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ అన్నిటినీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొంగల్లో వేసేసి, ఇదంతా లో సిమ్లోనే చేయాలి. స్వీట్ పొంగళ్ళు అయితే స్లో సిమ్లోనే, లేకపోతే అడిగింటేస్తుంది. మొత్తం దాంట్లో వేసి ఒక్కసారిగా మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఇది చాలా అంటే చాలా సేపు ఉంటుంది. మెత్తగా అంతే సాఫ్ట్గా ఉంటుంది. గడ్డలుగా అయితే అస్సలు ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.